ఇవాళ న్యూయార్క్ వెళ్తున్నాము. సడన్గా ప్లాన్ వేశారు మా రూమ్మేట్స్. సో ఫుడ్ వండుకునే టైం కూడా లేకుండే ఏదో ఒక కర్రీ చేసేసుకొని బాక్స్లో పెట్టుకొని అలానే కార్లో తినుకుంటూ ఒక 2 కార్లు వేసేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కూడా ఇలా ఈవినింగ్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాం. అందుకే న్యూయార్క్లో అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. సో నేను న్యూజెర్సీలో ఉంటూ కూడా నేను న్యూయార్క్ వెళ్ళడం ఇది సెకండ్ టైము. సో అసలే న్యూయార్క్ అంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్, కార్లో వెళ్ళకూడదు అంటారు. అలాంటి మాకు నిన్న వీకెండ్స్ ప్లస్ క్రిస్మస్ సీజన్. సో మాకు 1 అవర్లో వెళ్ళాల్సింది కాస్త 3.5 hours పట్టింది. పార్కింగ్ కూడా దొరకలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపూస్ యువర్స్ డైరీస్. సో ఇవాళ అయితే మేము అనుకోకుండా న్యూయార్క్ వచ్చాము. ఇవాళ ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఖాళీగా. సో ఇక్కడ ప్రతి డిసెంబర్కి రాక్ ఫెల్లర్ ట్రీ అని చెప్పి పెడతారు. చాలా ఫేమస్ అయిన ట్రీ, చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, మేబీ పక్కన స్ట్రీట్ అనుకుంటా. లెట్స్ గో సీ దే. కమ్ ఆన్, లెట్స్ గో సీ దే. సో లిటరల్లీ 3 hours ట్రావెల్ చేసి వచ్చాము. 1 hour అయితే నార్మల్గా 3 hours ట్రావెల్ చేసి వచ్చాము ఈ రాక్ ఫెల్లర్ ట్రీ చూడడానికి. అంత ఫేమస్ ఈ ట్రీ ఇక్కడ. ఎంత లేట్ అయినా పర్లేదు, ట్రీస్ చూసే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చాము. అండ్ పార్కింగ్ కూడా మాకు అస్సలు దొరకలేదు ఇక్కడ. బుక్ చేసుకున్నా కూడా రోడ్స్ అన్ని క్లోజ్ చేశారు. స్టిల్ మేము అక్కడెక్కడో పార్కింగ్ చేసి ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. 1 mile నడవాలి. సో ఇది రేడియో సిటీ హాల్ అంటారు. దీని లోపల ఈవెంట్స్ జరుగుతాయి. సో ఈ ఈవెంట్స్ అన్న మ్యూజిక్ అన్న చాలా ఇష్టం కదా. వీకెండ్స్లో అయితే ఎంత బిజీగా ఉంటుంది చూడండి ఒకసారి. సో చూడండి ఎంత బిజీ. చూసారా, ఈ ట్రీ కోసం నేను 2 months నుంచి వెయిట్ చేస్తున్నా. రాక్ ఫెల్లర్ ట్రీ ఇది. సో ఇది ఓన్లీ డిసెంబర్ మంత్లో పెడతారు. December 4th దీనికి సెరమనీ చేసి లైట్స్ పెడతారు. కొన్ని thousands of different లైట్స్ పెడతారు దీనికి. ఇది ఆర్టిఫిషియల్ కాదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ట్రీ చూస్తే. సో ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒక కొత్త మంచి పెద్దగా ఉండే ట్రీని కట్ చేసి ఇక్కడ పెడతారు. ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్ ట్రీ. చాలా అంటే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దాం రండి. సో నెక్స్ట్ అలా టైమ్ స్క్వేర్ వచ్చాము. అన్ని పక్కన స్ట్రీట్స్లోనే ఉంటాయి. టైమ్ స్క్వేర్ ఒక బెస్ట్ ఎల్ఈడి లైట్ వ్యూ ఉండిద్ది అండ్ హిస్టారికల్ ప్లేస్లో ఒక స్పాట్ ఇది. సో ఇక్కడ ఎప్పటికప్పుడు మ్యూజిక్, మూవీస్, యాడ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. యాడ్స్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ టైమ్. లైక్ 1 minuteకి $25 అలా తీసుకొని ఆ స్క్రీన్స్ మీద యాడ్స్ చేస్తారు. అండ్ ఎప్పుడు జనాలు అనేది midnight కూడా తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అండ్ వెళ్ళే దారిలో ఒక మంచి చర్చ్ ఉంది. అక్కడ అది ఫేమస్ అయిన చర్చ్. సో అందరూ అక్కడ మంచిగా ఫోటోషూట్స్ అలా చేసుకుంటున్నారు. అండ్ క్రిస్మస్ సీజన్ అంటే ప్రతి ఒక్క ట్రీకి, ప్రతి ఒక్క చర్చ్కి, ప్రతి షాప్స్, స్టోర్స్ అన్నీ కూడా డెకరేట్ చేస్తారు. సో అలా నేను కూడా కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో ఎప్పుడైనా సరే న్యూయార్క్ వస్తే చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే మనం అన్నీ వాక్ చేసుకుంటూనే వెళ్ళాలి. కార్లో వెళ్తే అసలుకి అవ్వదు. సో ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు రోల్ తీసుకున్నా, అది అస్సలు బాగాలేదు. అందుకని ఈసారి రిస్క్ చేసుకోకుండా ఫ్రూట్స్ అయితే తీసుకొని తినుకుంటూ ప్రతి స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఈజీగా 4 hours పడుతుంది మనం. సో ఇది లూయిస్ విటాన్ అనే బిల్డింగ్ నేను రీల్స్లో చూసి వచ్చాను. యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ అదొక రెస్టారెంట్ టైప్ కూడా ఉంటుందంట. లోపల వెళ్దామంటే అది ఆ రోజు క్లోజ్ ఉంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేద్దాం అనుకున్నా. సో ఈసారైనా న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ టు నైట్ వరకు ఉండేసి అన్ని ప్లేసెస్ లైక్ ఎడ్జ్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా విజిట్ చేద్దామని అనుకున్నా. సో ఈసారి కూడా ఈవినింగ్ నుంచి వెళ్ళడంతో అక్కడక్కడ ప్లేసెస్, టైమ్ స్క్వేర్, ఈ బిల్డింగ్ అండ్ ఆ క్రిస్మస్ ట్రీ వరకు చూడడానికి టైం సరిపోలేదు.
సో వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. That's it for this vlog. I hope you like this video. Please do share, like and subscribe. I'll see you in the next video. Bye bye.